నీవు మొనగాడివైతే నా ఎదురుగుండా వచ్చి నిలబడవలసింది, నువ్వు ఉండకుండా ఉండేవాడివి నా చేతిలో. అది చేత కాక నా ఎదురుగుండా నిలబడలేక నేను ఇంకొకరితో యుద్ధం చేస్తుంటే నా మీద బాణప్రయోగం చేశావు. సరే, నన్ను చంపేయమని సుగ్రీవుడు అడిగాడు. ఎందుకని? నువ్వు సుగ్రీవుడితో స్నేహం చేశావని నాకు తార చెప్పింది. తారే నాతో ఏం చెప్పిందంటే మీ ఇద్దరి మధ్య సంధి కుదిరిందని చెప్పింది. కాబట్టి సుగ్రీవుడు ఏమడిగి ఉండాలి? నన్ను చంపమని చెప్పు ఉండాలి. నన్ను చంపితే సుగ్రీవుడికి ఏమొస్తుంది? రాజ్యం వస్తుంది. సుగ్రీవుడికి రాజ్యం వస్తే నీకేం వస్తుంది? నీ భార్య వస్తుంది. నీ భార్యని సుగ్రీవుడు వెతుకుతాడు. కానీ అక్కడే నువ్వు తప్పు పని చేశావు రామ. మమేవ యది పూర్వం త్వం ఏతదర్థం అచోదయ రాక్షసంచ దురాత్మానం తవ భార్యాపహారిణం సుగ్రీవ ప్రియకామేన యత్కృతేస్మి హతస్త్వయా కంటే బద్ధ్వా ప్రదద్యాంతే నిహతం రావణం రణే. నువ్వు సుగ్రీవుడితో సంధి చేసుకోకుండా నా దగ్గరికి వచ్చి నువ్వు సీతమ్మ జాడ కనిపెట్టమని అడిగి ఉంటే రావణుడితో నేను యుద్ధం చెయ్యక్కర్లేదు. పశువుని లాగినట్టు కంఠానికి తాడేసి ఈడుస్తాను ఇక్కడికి. ఈడ్చి ఎక్కడ వాడు సీతమ్మని జాచినా నీకు సీతమ్మని ఇప్పించి ఉండేవాడిని. నువ్వు నాతో సంధి చేసుకోవడం, స్నేహం చేయడం మానేసి నీ భార్య యొక్క జాడ కనిపెట్టబడడం కోసమని సుగ్రీవుడితో స్నేహం చేసి సుగ్రీవుడికి రాజ్యం ఇప్పిస్తే నీ భార్య జాడ కనిపెట్టడానికి వానరుల్ని పంపిస్తాడని నువ్వు నన్ను చంపావు. కానీ నాతో స్నేహం చేస్తే నీ పని ఇప్పటికే అయిపోయి ఉండేది. నేను వెంటనే రావణుడిని పిలిచి మీ ఆవిడ్ని ఇప్పిద్దాను. వానరులు వెళ్ళడం వెతకడం ఇవన్నీ అక్కర్లేదు. రావణుడు నా కింకరుడు. కానీ ఇక్కడ నువ్వు తప్పు చేశావు. నాకు ఈ ప్రశ్నలకి జవాబులు కావాలి. ఇలా నువ్వు ఎందుకు ప్రవర్తించావో నాకు చెప్పవలసింది అని అడిగాడు. సరే, రాముడి జవాబు చెప్తాడు. అది పెద్ద విషయం ఏం కాదు. కానీ నేను మీతో ఒక విషయాన్ని ఇక్కడ మనవి చేయవలసి ఉంటుంది. కిష్కింధకాండలో చెప్పని ఒక రహస్యాన్ని వాల్మీకి మహర్షి ఉత్తరకాండలో చెప్పారు. ఉత్తరకాండలో ఉన్న కొన్ని విషయాల్ని మీరు తీసుకుని రామాయణంలో అక్కడక్కడ అనుసంధానం చేసుకోకపోతే ఒక పరిపూర్ణత రాదు. ఒకానొకప్పుడు వాలి సంధ్యావందనం చేసుకోవడం కోసమని దక్షిణ సముద్రానికి వెళ్ళాడు. ఆయన దక్షిణ సముద్రం నుంచి ఇతర సముద్రాలకు ఎగురుతాడు. అదే సమయంలో రావణాసురుడికి ప్రతిరోజు ఎవరో ఒకరితో యుద్ధం కావాలి. అందుకని రావణాసురుడు కిష్కింధా నగరానికి వచ్చాడు. తార తండ్రి అంతఃపురంలో ఉన్నాడు. ఆయన వచ్చి, ఎరా వాలి ఎక్కడున్నావు, బయటికి రాని దుందుభిని చూశారుగా, వాళ్ళ ఆ పరిస్థితి అలాగే ఉంటుంది. నువ్వు బయటికి రా, యుద్ధం చేస్తాన్నాడు. ఇప్పుడు ప్రాతకాలంలో ఏం చెయ్యాలి? అప్పుడు బ్రహ్మవంశ సంజాతుడు రావణుడు అంటే తక్కువవాడు కాడు, విశ్వవసో బ్రహ్మ యొక్క కుమారుడు. కానీ ఆయన చేసిన పని ఏమిటంటే యుద్ధాల కోసం తిరిగాడు ఆ సమయంలో. అంతటి పాపపు నడవడి కలిగినటువంటి వాడు. వాలిని యుద్ధానికి పిలిస్తే తార తండ్రి బయటికి వచ్చి అన్నాడు, ఎలాగో వాడు వస్తే నువ్వు బతకవు కదా, వాడు వచ్చేస్తాడు సంధ్యావందనం చేసుకుని, ఈలోగా ఈ లోకాన్ని చూడాలా, ఈ జగత్తుని, మళ్ళీ వాడు వస్తే చూడడానికి ఉండదు, చంపేస్తాడు నిన్ను అని. అక్కడ ఎముకల కుప్పలు చూసావా, నీలా వచ్చి పిలిచిన వాళ్ళవే అవన్నీ, ఇప్పుడు నీవి చేరుతాయి అందులోకి అన్నాడు. అంటే వీడు అలా కాదు, నేను ఇప్పుడు చెయ్యాలి యుద్ధం అన్నాడు. ఓహో, నీకు చచ్చిపోవడానికి అంత తొందరగా ఉందా అన్నాడు ఆయన. ఆయన అన్నాడు, అంత తొందరగా చచ్చిపోతానంటే దక్షిణ సముద్రానికి వెళ్ళు, సంధ్యావందనం చేస్తున్నాడు, అక్కడ చంపేస్తాడు నిన్ను అన్నాడు. అంటే ఎంత ధైర్యం చూడండి. అసలు వాలి తన జీవితంలో ఓడిపోయింది లేదు. వాలి జీవితంలో ఓటమి మరణం ఒకసారి రాముడి చేతిలోనే. అప్పటి వరకు వాలికి ఓటమి తెలియదు. అటువంటి రాత్రుం పగళ్ళు ఆయన విరామం లేకుండా గోలబుడన్న రాక్షసుడితో 15 సంవత్సరములు అనుకుంటాను యుద్ధం చేశాడు. అసలు రాత్రింబవళ్ళు యుద్ధం చేసి చంపాడు. అంతటి పరాక్రమవంతుడు వాలంటే. కాబట్టి దక్షిణ సముద్రానికి వెళ్ళు, నీ తీట తీరిపోతుందన్నాడు. దక్షిణ సముద్రంలో ఈయన అర్ఘ్యం ఇవ్వడానికి నిలబడున్నాడు. వెనక నుంచి రావణుడు వెనక నుంచి వెళ్ళి పట్టేసుకుందాం వాలినని పిల్లిలా అడుగులో అడుగులు వేసుకుంటూ వస్తున్నాడు. ఆయన చూడనే చూశాడు. ఆయన ఇంతకన్నా పరాగ్గా ఉంటాడు. ఎందుకంటే ఓ 10 మందిని చంపినవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి కదండి. ఎలా పడుకుంటాడు? అందరిలా పడుకోవడానికి ఉండదు. 100 మంది కాపలా ఉంటే ఆయన పడుకోవాలి కదా. కాబట్టి ఇప్పుడు ఎవడొస్తాడో అని వాలికి అనుమానమే. ఆయనది ఇదే జాతకం కదా. మరి నేను ఆయన చూసుకుంటున్నాడు వెనక్కి. ఈయన వస్తున్నాడు చేతులు చాపి. ఓహో వస్తున్నాడు రోయని ఆయన చూడనట్టు ఊరుకున్నాడు. ఈయన దగ్గరికి వచ్చిన తర్వాత ధ్వనిని బట్టి పసిగట్టాడు వచ్చాడని. అమాంతం చెయ్యి వెనక్కేసి ఆ భుజం కింద నుంచి చెయ్యి పెట్టి దగ్గరికి లాక్కుని చంకలో పట్టుకున్నాడు.
పట్టుకుంటే రావణుడి వెంట రావణుడి మంత్రులు ఉన్నారు, వాళ్ళకి ఆకాశగమన విద్య తెలుసు, వాళ్ళు ఆకాశంలో ఎగురుతారు. ఈ వాలి ఏం చేశాడంటే ఇక్కడ అర్ఘ్యం ఇచ్చేసి, అంటే ఏదో సంకలో గబుక్కుని ఏ పంచాంగమో అప్పుడే తిరిగి చూసుకున్నవాడు దాంతో ఇలా గబుక్కుని కింద పెట్టడమో గూట్లో పెట్టడమో మర్చిపోయి అర్ఘ్యం ఇచ్చేసినట్టు సంకలో పెట్టుకుని, లేకపోతే కృష్ణ పరమాత్మ గొల్లలతో చల్తులు కుడిచినప్పుడు జారీరా నీకడా సంక నీరికి అంటారు పోతన గారు. ఆ వేణువు సంకలో పెట్టుకుని ఇలా ఇలా అన్నం తిన్నట్టు ఆ రావణాసురుడిని ఇలాగే పెట్టుకుని ఎగిరిపోయాడు ఆయన ఆకాశంలోకి. వాలి ఎగిరిపోతే రావణుని మంత్రులు కూడా ఎగిరారు, వాళ్ళు తక్కువ వాళ్ళు ఏంటి, కానీ ఆయన వేగాన్ని వీళ్ళు అనుసరించలేకపోయారు, కనపడలేదు, వెళ్ళిపోయాడు. అమ్మ బాబోయ్ ఇంత వేగం అని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి అక్కడే నించున్నారు, వీడు వస్తే చూద్దాం మళ్ళీనని. తీసుకుపోయి దక్షిణం నుంచి ఎగిరినవాడు ఉత్తరంలో దిగుతాడు, మళ్ళీ అక్కడ అర్ఘ్యం ఇచ్చాడు. ఈయన గింజుకుంటున్నాడు, ఈయన ఆభరణాలన్నీ జారిపోయాయి, పంచె జారిపోయింది, వడ్డాణం జారిపోయింది. ఈయన్ని తీసుకుని 4 సముద్రాల్లోనూ అర్ఘ్యం ఇచ్చేసి అలాగే సంకలో పెట్టుకుని అంతఃపురానికి వెళ్ళి అక్కడ కింద పారేసి ఎందుకురా 10 తలల పురుగా ఎందుకు వచ్చావు అని అడిగాడు. అడిగితే అప్పుడు ఆయన లేచి నిలబడన్నాడు, అయ్య బాబోయ్ ఇంత వేగమే అన్నాడు. వాలి జీవితంలోనండి శ్రీరామాయణంలో వేగము గురించి వాలి విషయంలో చెప్పినట్టు ఇంకెక్కడా కనపడదు. మళ్ళీ ఎదర వస్తాడు మహానుభావుడు, ఒకడి వేగం ఎందుకు పనికొస్తే ఇంకొక ఆయన వేగం లోకాన్ని ఉద్ధరించడానికి పనికొచ్చింది. మా స్వామి హనుమ వస్తారు, మా స్వామి మీ మనస్వామి హనుమ వస్తారు. ఆయన వస్తే మళ్ళీ ఆయన వేగం గురించి మహర్షి చెప్తూనే ఉంటారంతే. మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వచ్చేస్తోందిగా సుందరకాండ. కాబట్టి ఇప్పుడు ఆయన ఈయన్ని చూసి ఆశ్చర్యపోయాడు, ఇంత వేగమే ఇంత బలమే అని ఆశ్చర్యపోయి, నేను నీలాంటి వాడినే, కాబట్టి మన ఇద్దరం ఒక అంగీకారం చేసుకుందాం. ఏమిటో తెలుసా అండి వాళ్ళిద్దరికీ జరిగినటువంటి అంగీకారం? లోకంలో ఇది విని లోకాలు సిగ్గుపడి తల వంచుకోవాలి, అంత గొప్ప సంధి చేసుకున్నారు వాళ్ళిద్దరు. దారాహ పుత్రాహ పురం రాష్ట్రం భోగచ్ఛాదన భోజనం సర్వమేవా విభక్తం నౌ భవిష్యతి హరీశ్వర. ఇది వాళ్ళిద్దరి సంధి ఉత్తరకాండలో. నేను కిష్కింధకాండలో చెప్పట్లేదు ఇక ఈ విషయం. భార్య, నీకు నాకు ఒకరే భార్య, నాకు నచ్చితే ఆవిడ యందు నేను ఎక్కువ సంతృప్తిని పొందితే నువ్వు కూడా అనుభవిద్దు. కానీ ఇంతకన్నా నేను ఇంకా విషయం గురించి మాట్లాడను. పుత్రాహ, బిడ్డలు కూడా నీకు నాకు బిడ్డలై ఉండవచ్చు. అంటే ఎంత గొప్ప మనస్తత్వాలు ఉన్న వాళ్ళో చూడండి. పురం, పురములు అంటే భూములు ఎక్కడ మన ఇద్దరం కబ్జా చేసినా మన ఇద్దరివి. రాష్ట్రం, భోగ, ఏ భోగం మనమిద్దరం అనుభవించినా సరే, నేను అనుభవించినవి నువ్వు అనుభవించవచ్చు, నువ్వు అనుభవించినవి నేను అనుభవిస్తాను. మన ఇద్దరి మధ్య ఎంగిలి ప్రసక్తి లేదు. ఆచ్ఛాదన, ఆచ్ఛాదన అంటే నీడ, మనం అనుభవించేటటువంటి అంతఃపురాదులు. భోజనం, మనం తినేటటువంటివి. వీటి విషయంలో ఒకరు అనుభవించినటువంటివి రెండవ వారు కూడా అనుభవించవచ్చు. కాబట్టి ఈమె నా భార్యయే అన్న ప్రసక్తి ఏమి ఉండదు, మన ఇద్దరికీ భార్యే ఇక నుంచి. కాబట్టి అలా మనం అనుభవిద్దాం. ఇంతకన్నా నేను దీని మీద పెద్ద ప్రత్యేకంగా వివరణ చేయవలసిన అవసరం లేదు, మీ అందరూ ప్రాజ్ఞులు. అయితే మీరు ఒకటి ఆలోచించండి, ఇది ఎంత గొప్ప మనస్తత్వం అంటే నా ఉద్దేశంలో ఉత్కృష్టమైన అని కాదు, ఎంత నీచ ప్రవృత్తి ఉన్నటువంటి ఇద్దరు పురుషులు కలిసి చేసుకునేటటువంటి సంధో మీరు ఆలోచించుకోండి. అంటే వాళ్ళ దృష్టిలో ఒక స్త్రీకి ఉండే గౌరవం అంతే.